హెచ్చించువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. ఎడారిలో ప్రవాహములు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మార్కు 9:23. తన ప్రతి అవసరములో ప్రభువును ఎలాగూ తీసుకొనవలెనో ఒక ఆమె వివరించింది. ఆమె తన వ్రేలును అతని వైపు చాచి, ఆయన నీకది చేసినని నీవు నమ్మి తీరాలి, అప్పుడే నీకది కనబడునని చెప్పింది. మనలో చాలా మందికి ఉన్న చిక్కు, ఆయనను చేయమని మనం అడిగిన తర్వాత ఆయన అది చేసినని నమ్మం, ఇంకా ఆయనకు సహాయం చేయి చూస్తాం. ఇతరులతోనూ ఆయనకు సహాయం చేయిస్తాం, ఆయన దానిని ఎలాగు చేయనో అని కనిపెట్టి చూస్తూ ఉంటాం. దేవుడు అవును అని చెప్పిన దానికి ఆమెన్ అని మన విశ్వాసం చెప్పును. ఆ పిమ్మట దేవుడు ఆ పని చేసి ముగించుటకు విడిచిపెట్టాలి. నీ మార్గమును ఆయనకు అప్పగించి ఆయన నమ్ముకునుండు, ఆయన దానిపై పనిచేస్తాడు. ఆయన మాటను పూర్తిగా అంగీకరించు. క్రియాసాధకమైన విశ్వాసము, వాగ్దానము వినగానే దేవునికి వందనాలు చెల్లించు. అది ఇంకా నెరవేరకపోయినా దేవుని ఒడంబడికలను స్థిరంగానున్న సొమ్ము వంటివే. కనుక దేవుని వాగ్దానాలు నమ్ముట చాలదు కానీ వాటిని తీసుకొని వాటి నెరవేర్పును చూడాలి. కార్యసాధకమైన విశ్వాసమే నీకెంతైనా చేయగలదు.